నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. అంటే గత 5 ఏళ్లలో ఏది మీ రాజధాని అని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్క నుండి ఈ రోజు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఒక అద్భుతమైన అవకాశం జీవన శైలికి అని చెప్పే విధంగా అంటే ఒక సర్వే ఇది తేల్చింది. అంటే ఈ ఘనత ఎందుకు వచ్చింది, అసలు అమరావతికి ఏంటి అవకాశాలు, అక్కడ ఏమున్నాయి, ప్రజలకి అనుగుణంగా అంటే జీవన శైలికి అనుగుణంగా అమరావతి ఎలాంటి మార్పు చెందుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ఇప్పుడు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అవుతుంది అని చెప్పేసి సర్వే తెలుస్తుంది. అసలు ఏంటి? ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం పార్లమెంట్కి బడ్జెట్ సమర్పించే ముందు గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే ఫలితాలని పార్లమెంట్ ముందు ఉంచుతారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు దృష్టికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే ఫలితాలని పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన క్రమంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా దేశం ఏ స్థాయి అభివృద్ధి చెందడానికి ఏ స్థాయి స్కోప్ ఉంది, 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వే ఫలితాలు ఏ రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది, ఏ రంగాల్లో ఎంతటి ఉత్పాదన రావడానికి ఆస్కారం ఉంది, అభివృద్ధి ఇండెక్స్ ఏ స్థాయి గణాంకాలు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది అనే వివరాలు పార్లమెంటు దృష్టికి తీసుకొస్తారు. అలా నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ద్వారా పార్లమెంట్కి సబ్మిట్ చేసిన ఈ ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా నిర్మాణం జరుగుతూ ఉన్న అమరావతి గురించిన ప్రస్తావన రావడం జరిగింది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతూ ఉన్న నేపథ్యంలో, గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మాణం చేయాలి అనుకుంటున్న నేపథ్యంలో, ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లైక్ ఇప్పుడు మనం హైదరాబాద్లో మనం ఈ రోడ్డు మీదకి వెళ్ళామనుకో, ఎలక్ట్రికల్ పోల్స్ మనకు కనిపిస్తుంటాయి. మనకి సడన్ గా ఉండి రోడ్డును తవ్వేసి ఆ పక్క వాళ్ళ డ్రైనేజ్ లైను ఈ పక్కనున్న డ్రైనేజ్ పైప్లో కలపడం కోసం రోడ్డుకి అడ్డంగా తవ్వుతారు. లేదు ఈ పక్కనున్న డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కోసం ఇంకొక పక్క వాళ్ళు ఈ రోడ్డు బోని మధ్యగా తవ్వేసి ఆ పైప్ కనెక్టివిటీ తీసుకుంటా ఉంటారు. మన ఇంటర్నెట్ కేబుల్స్ ఒకవైపు వెళ్తూ ఉంటాయి, డ్రైనేజ్ లైన్స్ ఇట్లా డిఫరెంట్ ఈ లైన్స్ మొత్తం కూడా ఒక రకమైన గజిబిజిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడో దగ్గర మ్యాన్ హోల్స్ పొంగుతూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. ఈ రోడ్డు మధ్యలో ఈ తవ్వటం వల్ల ట్రాఫిక్ స్లో అవుతూ ఉంటుంది. వాటిని తవ్వినంత వేగంగా దాన్ని మళ్ళీ మరమ్మతులు చేయరు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతూ ఉన్న నగర నిర్మాణ పరిధిలో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న అమరావతిలో ఏం ప్లాన్ చేశారు అని అంటే, డ్రింకింగ్ వాటర్ అయినా, ఎలక్ట్రికల్ లైన్ అయినా, ఇంటర్నెట్ కనెక్షన్ అయినా, డ్రైనేజ్ లైన్స్ అయినా కూడా ఏవి కూడా పైకి కనిపించే విధంగా ఓపెన్ డ్రైన్స్ లాంటివి ఉండవు. అన్నిటినీ ఒక డక్స్ అంటే ఒక ట్రెంచెస్ తవ్వేసి దాంట్లో పైప్ లైన్లు దానికి సపరేట్ పైప్ లైన్లు వేసేసి ప్రతిదీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారానే గ్యాస్ కనెక్షన్స్తో సహా అండర్ గ్రౌండ్ నుంచే ప్రతి ఇంటికి సరఫరా అవుతాయి. ప్రతి ఇంటి నుంచి వాడిన నీళ్లు ఆ డ్రైనేజ్ లైన్స్ లో కూడా వెళ్ళిపోతాయి. ప్రతి ఇంటికి తాగునీటి పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతాయి. కరెంటు కూడా భూగర్భం నుంచే సరఫరా అవుతూ ఉంటుంది. రోడ్డు పక్కన పోల్స్ వచ్చి ఏదైనా చెట్లు ప్లాంటేషన్ చేస్తే ఆ చెట్లు కొమ్మలు ప్రతి సంవత్సరం ఆ కరెంటు తెగలకి ఎక్కడ తగులుతాయని చెప్పి నరికేసుకుంటా, ఒక పక్కేమో చెట్లు పెంచాలని మొక్కలు నాటుతూ ఉంటాం, రెండో పక్కేమో పెరిగిన చెట్లను నరికేసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ నరకపోతే ఆ కరెంట్ లైన్లకు తగిలితే షార్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, కరెంటు సరఫరాలో అవాంతరాలు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వివిధ నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో వీటిని అధిగమించడం కోసం
ఇప్పుడు నగర నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సంక్లిష్టతలని అన్నిటిని అధిగమించడానికి కావాల్సిన ప్లానింగ్ మొత్తం చేసుకుంటూ ఇదే క్రమంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీటికి తోడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళ ప్రధానంగా పొల్యూషన్ కారకం ఏంటి? ఆటోమొబైల్ పొల్యూషన్. ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ని అధిగమించడం కోసం వీలైనంత వరకు అంటే నగర పరిధిలో వాటర్ వేస్ని కూడా అభివృద్ధి చేయటం, నీటి రవాణాని, జల రవాణాని కూడా అభివృద్ధి చేయటం, అలాగే రోడ్లు అంటే రోడ్ల విస్తీర్ణ పరంగా కూడా చూసుకున్నప్పుడు 40 అడుగులు కనీసపు రోడ్లు ఉండే విధంగా. అదే క్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కాలనీలు వాటిని ఆ ప్లాటింగ్ చేసినప్పుడు ఏం చేశారు, ఒక 100 ఇండిపెండెంట్ హౌసెస్ కోసం ఆ కాలనీ డెవలప్ చేశారు అనుకో. ఆ 100 ఇండిపెండెంట్ హౌసెస్ కోసం కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ లైక్ ఈ డ్రైనేజీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్, రోడ్డు ఇవన్నీ క్రియేట్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఆ 100 ఇండిపెండెంట్ హౌసెస్ కోసం క్రియేట్ చేసిన ప్లాట్లు ఒక 40 అపార్ట్మెంట్లు అయిపోయినాయి. 100 మంది కాపురం ఉండటానికి క్రియేట్ చేయబడ్డ సివిక్ కమ్యూనిటీస్ లో ఈ 40 అపార్ట్మెంట్లో ఒక్కొక్క దాంట్లో 20 ఫ్లాట్లు వచ్చినాయి. అంటే 800 మంది. దాంతో 100 మంది కోసం క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీస్ మీద 800 మంది నివాసం ఉండేటప్పటికి 800 వెహికల్స్ ఉంటాయి, 800 మంది డ్రైనేజ్ లైన్స్, 800 మందికి కావాల్సిన డ్రింకింగ్ వాటరు ఎక్కడ మీట్ అవుతాయి సివిక్ కమ్యూనిటీస్? దాంతో ఏమవుతుంది, వ్యవస్థలు కుప్పకొత్తా ఉన్నాయి. వీటిని అధిగమించడం కోసం ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు, ఏ రోడ్లో ఎంత ఎఫ్ఎస్ఐతో ఎంత బిల్డింగ్లు కట్టాలి, ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టాలి అనే ఒక కఠిన నిబంధనలతోటి, అంటే మిగిలిన నగరాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలని దృష్టిలో పెట్టుకొని అమరావతి ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ప్లాన్డ్గా ఏ ఏ ఇబ్బందికర పరిస్థితులు మిగిలిన సివిక్ సొసైటీస్ ఫేస్ చేస్తున్నాయో వాటిని అధిగమించేలాగా ప్లానింగ్ చేసుకుంటా ఉన్నారు. వర్క్ ప్లేస్ కి నువ్వు నివాసం ఉండే ప్లేస్ కి మధ్య డిస్టెన్స్, వీటిని కూడా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వర్క్ ప్లేస్ కి దగ్గరలో నువ్వు నివాసం ఉంటే నీకు ట్రాన్స్పోర్టింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, ట్రాన్స్పోర్ట్ వల్ల జరిగే పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఒకటి నీకు సేవ్ అవుతుంది, 2 పొల్యూషన్ ఫ్రీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నగరాన్ని వివిధ జోన్స్ గా డివైడ్ చేశారు. ఆ జోన్స్ గా డివైడ్ చేయడం వల్ల విద్యాలయాలు ఒక ప్రాంతంలో ఉంటాయి, హాస్పిటల్స్ ఒక దగ్గర ఉంటాయి, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ పరమైన బిల్డింగ్లు మొత్తం ఒక ప్రాంతంలో ఉంటాయి. దాంతో ఏ ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నీకు ఒక ప్రక్కన కాపురం ఉంటూ ఇంకొక మూలన నీ వర్క్ ప్లేస్కి నువ్వు అటెండ్ కావటం ఇవాళ హైదరాబాద్లో, బెంగళూరు లాంటి నగరాల్లో ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం. కాబట్టి ఏంటంటే ఇంతింత ట్రాఫిక్ జామ్స్ని అవాయిడ్ చేయడానికి, సివిక్ కమ్యూనిటీస్ మీద అడిషనల్ బర్డెన్ తగ్గించడానికి, అక్కడ నివాసం ఉండే వాళ్ళకి మెరుగైన పౌర సేవలు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి ఉంచడానికి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్న అమరావతి నగరంలో ముందుగానే ఈ అనుభవాల రీత్యా వీటిని అధిగమించడానికి కావాల్సిన మార్పు చేర్పులతోటి, ప్రణాళికతోటి నగర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇదే అంశాన్ని అంటే ఇవాళ కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి, ఇక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రతి సంస్థ, ఆ సంస్థ వల్ల క్రియేట్ చేయగలిగే ఉపాధి, ఆ ఉపాధి వల్ల క్రియేట్ అయ్యే ఆస్తి అంటే వెల్త్ జనరేషన్, ఆ వెల్త్ జనరేషన్ వల్ల పెరిగే మార్కెట్ పొటెన్షియాలిటీ, మార్కెట్ అవకాశాలు, వాటి ద్వారా ప్రభుత్వానికి సమకూరే ట్యాక్స్ రెవెన్యూస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమరావతి లాంటి ఒక గ్రీన్ ఫీల్డ్ నగరాల నిర్మాణ ఆవశ్యకత గురించి కూడా చెప్తూ ఇవి రేపటి రోజున దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, ఆయా రాష్ట్రాలకి ఒక గ్రోత్ కారిడార్లుగా పనిచేయడానికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని నిన్న కేంద్ర ఆర్థిక సర్వేలో పార్లమెంట్కి తెలియజేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.